లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. సో ఇప్పుడు అప్పుడు సౌత్ అంతా కూడా చెన్నైలోనే ఉంటారు కదండి ఎక్కువ. సో ఎక్కువ ఆ టైంలో శ్రీదేవి గారు కావచ్చు, జయప్రద గారు, జయసుధ గారు, సుహాసిని, రాధిక గారు మీ తర్వాత. అదే ఆల్మోస్ట్ ఒకే టైం. రాధ గారు. ఎవరు మీ క్లోజ్ ఫ్రెండ్స్? నాకు ఇండస్ట్రీ నుంచి ఎవరు ఫ్రెండ్స్ లేరండి. వీళ్ళందరూ బాగా మాట్లాడుకుంటాం, కలిస్తే చేస్తాం గానీ ఎవరు లేరు. కొంచెం వై విజయ్ గారు ఒకరు కొంచెం, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు నా తమ్ముడు క్లాస్మేట్స్, అందుకని తప్ప నాకు ఎవరు అంటే నాకు అప్పుడు ఒక కాన్సెప్ట్ ఉండేదండి. ఏముండేదంటే నేను ఫిలిమ్స్ షూటింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చాక ఆ ఇండస్ట్రీ తోటే ఉండకూడదు, నేను ఎదగను, దేర్ విల్ నాట్ బి ఎనీ గ్రోత్. ఎందుకని అలా? అంటే ఇంకా అవే మాట్లాడుకుంటా అవే ఉంటది కదండి, ఇంకా మనకి నాలెడ్జ్ పెరగదు, మనకు ఇంకోటి ఉండదు. అది అక్కడ వదిలేసి ఇంకా వేరే కూడా మనం నేర్చుకోవడము, వేరే వాళ్ళతో మాట్లాడడం, అసలు బిజినెస్ ఏంటి, పాలిటిక్స్ ఏంటి, వరల్డ్ ఏంటి, టెక్నాలజీ ఇట్లా ఉంటే బాగుంటుందని అనిపించేది నాకు. బుక్స్ చదివేదాన్ని, ఇంకేమన్నా చేసేదాన్ని, అది తప్ప ఇండస్ట్రీ తోటి ఉండేదాన్ని కాదు. బుక్ రీడర్ అనమాట, బాగా బుక్స్ చదువుతారు. ఓకే, ఇండస్ట్రీతో సంబంధం ఉండదు. ఈ గెట్ టుగెదర్స్ అప్పుడు అంటారు. ఇప్పుడు కూడా నాకు మంజులా నాయుడు, బిందు నాయుడు వీళ్ళు తప్ప నాకు పెద్దగా ఎవరు ఫ్రెండ్స్ అని లేరు. ఒక్కోసారి తప్పు చేశానేమో అని కూడా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ లైక్ దట్. ఇంకా నాకు అందరూ నా చైల్డ్హుడ్ స్కూల్ ఫ్రెండ్స్, వాళ్ళే ఫ్రెండ్స్ ఎక్కువ. ఇప్పుడు ఈ 1980s రీయూనియన్ అని ఉంది కదా, అందులో నేను ఎప్పుడు ఎందుకు మీరు లేరు అసలు? అదే అంటే వాళ్ళతో టచ్ లో లేను కదా. ఓకే, అనేసరికి లేరు. మీరు స్టార్ హీరోయినే కదా 1980s లో. వాళ్ళందరూ అంటే ఇప్పుడు కలిస్తే అందరూ మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఏదో గ్రూప్ ఉంటది, వాళ్ళు ఏదో పెడతా, అది తప్ప అదే 1-to-1 బేసిస్ లో లేకుండా. ఓకే, 1-to-1 బేసిస్ లో లేదు. అదే మీరు ఒకళ్ళు, భానుప్రియ గారు కూడా లేరు దాంట్లో. లేరు, మీ ఇద్దరే లేరు. సో ఆల్మోస్ట్ అందరు ఉన్నారు. శోభన గారు ఉన్నారు, కన్నడ నుంచి వస్తారు, మలయాళం నుంచి వస్తారు, తమిళ నుంచి వస్తారు. బట్ మన వాళ్ళు ఎందుకో మన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయరనిపించింది. మేబీ అందులో ఇంకోటి, చెన్నైలో కూడా ఉన్నాను కదా నేను ఇప్పుడు, దానివల్ల కూడా కొంచెం దూరం అవడం అయ్యుండొచ్చు. ఓకే, బట్ ఎవరితో ఏమి విభేదాలు ఉండవు ఇండస్ట్రీలో మీకు? కామ్ గోయింగ్. బట్ మనం ఎంత సైలెంట్గా ఉన్నా మనల్ని ఏదో విధంగా నొప్పించాలని చూసే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, ఎప్పుడు మీకు లేదండి పర్లేదా? చిన్న చిన్న సంఘటనలు తప్పితే పెద్దగా వాళ్ళు పని కట్టుకుని, ఎందుకంటే మనం పెద్ద దాంట్లో ఏమి లేం కాబట్టి వాళ్ళు ఇంకెక్కడి నుంచి మనల్ని చేస్తారు. అలాగే ఎలా ఉంటారు లైఫ్ లో? అంటే కామ్ గోయింగ్ లేకపోతే? లైఫ్ లో పెద్ద కామ్ గోయింగ్ అని ఏం కాదు, అట్ ద సేమ్ టైం టూ బాయిస్టరస్ కూడా కాదు. సై అంటే సయ్యా? రెండు ఉంటాయా మీలో? రెండు ఉంటాయి. ఎందుకంటే డూ ఇన్ ద సెన్స్ నాట్ వియర్డ్ అని కాదు, మీరు ఇంకేమన్నా అనుకున్నారు, రెండు అనేసరికి పెద్ద కళ్ళు చేసేసేదో. ఓకే, సో బట్ సారు చాలా కామ్ బయట ఇండస్ట్రీలో తెలుసా, పరంపర తీసే. అవును, కానీ మళ్ళీ మీరు ఇంకొక ఫ్యాన్ అయిపోకండి ఆయనకి. నాకు చాలా, మాకు తెలిసిన వాళ్ళు అందరూ ఆయన మంచివారు అంటారు. అంటే నేనేంటి అంటాను అని మా కంపారిజన్ లో ఆయన చాలా మంచివారు అయిపోతారు అనమాట. ఆయన వల్ల నేను కొద్దిగా గయ్యాలు కావాల్సి వస్తుంది. ఎందువల్ల? మరి అన్ని అంత సాఫ్ట్ గా ఉంటే ఇంకేది జరగదు కదా, ఎవరో ఒకరన్నా కొద్దిగా గట్టిగా మాట్లాడాలి కదా. ఓకే, అది మంచి సినిమాలు తీశారు, తర్వాత సీరియల్స్ కి వచ్చారు. యాక్టర్స్ కి వచ్చింది ఏంటి అంటే, బాగా సంపాదించి ఇంకా హ్యాపీగా ఉందాం అన్న టైంలో చేతులు కాలు చేసుకుంటారు ప్రొడ్యూసింగ్ చేసి. అప్పుడు మహానటి సావిత్రమ్మ దగ్గర నుంచి ఇప్పుడు దాకా చూస్తూనే ఉన్నాం. అలా రూపాదేవి గారు కూడా సినిమాలు తీసి, సీరియల్ తీసి ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ గా ఉన్నది కొంతగా చాలా వరకు పోగొట్టుకున్నారు అనేది నిజమా అండి? చాలా వరకు కాదు కానీ, అంటే చాలా వరకు పోకుండా ఇద్దరం ఆగిపోయి ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం, వద్దు ఇది మనకు సూట్ అవ్వదు. అక్కడే వస్తుంది మీ మధు గారి మంచి నేచరు. దాంతో కమర్షియల్ గా అంటే నేను కూడా టూ మచ్ ఆఫ్ బిజినెస్ లో ఇన్వాల్వ్ అవ్వలేను. సో నాకు కూడా బిజినెస్ సెన్స్ లేదు ఎక్కువగా. సో మేమేమనుకున్నాం అంటే, వద్దు మనం ఇది ట్రై చేసాం, మనకి
వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా మనం అటు సైడ్ వెళ్ళకూడదు అనేసి అంత మరి ఇదే అవ్వలేదులేండి మేము. అంటే అంత కరెక్ట్ మూమెంట్ వి స్టాప్. ఓకే. సో ఎక్కువ సినిమాలలో పోయినా లేకపోతే సీరియల్స్? రెండిట్లో చెప్పాలి. సినిమా అయితే అసలు ఫుల్ ఏమి ఇది అవ్వలేదు కదా, అందుకని అది సీరియల్లో కూడా కొంచెం వర్కౌట్ అవ్వలేదు. అందుకని మేము కానీ ఒకటండి, ఇప్పుడు ఎవ్వరు మీరన్నట్టు మహానటి సావిత్రి గారి లాగా మొత్తం పాడు చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఇప్పుడు చాలా సమంగానే బ్యాలెన్స్డ్ గానే ఉంటున్నారని అనుకుంటున్నాను నేను. మరి ఇప్పుడు కొంత బ్యాలెన్స్డ్ ఉంటున్నారు. బట్ మీ టైంలో ఎలా అంటే బోలాగా ఉండేవాళ్ళు, నమ్మేస్తారు అంతా మన మనుషులే నమ్మేసి. అంటే అప్పుడు ఒకటి ఉండేదండి, నేను అనుకోవడం అప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ తర్వాత ఫ్యామిలీ అంతా వాళ్ళ మీద ఆధారపడి ఉండేది. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకు అదృష్టం దేవుడి దయ ఏంటంటే నా ఫ్యామిలీ ఎప్పుడు నా మీద ఫైనాన్షియల్ గా ఆధారపడలేదు. అమ్మ పెద్ద యాక్ట్రెస్ కాబట్టి యాక్టర్స్ ఎవరికి వాళ్ళు, అంటే పెద్దమ్మ గారు సెటిల్ అయిపోయి మా తమ్ముడు వాళ్ళందరూ ఎవరికి వాళ్ళని వాళ్ళు ఇది చేసి, నాకు తెలిసి కొంతమంది అందరూ చెన్నైకి ఈ వీళ్ళ అమ్మాయిలతో సహా వచ్చేసి వాళ్ళు ఉండిపోయి, సో నెక్స్ట్ ఒక స్టెప్ తీసుకోకపోతే వాళ్ళని మెయింటైన్ చేయలేరు. అలా పరిస్థితుల్లో కొన్ని వాళ్ళు తీసుకోవాల్సి వచ్చేది డెసిషన్స్. ఈవెన్ మ్యారేజెస్ కూడా అలాగే జరిగేవి. అదే ఆ థాట్ వల్ల ఎవరినో ఒకరిని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు 99% అలా లేదు. అమ్మాయిలందరూ ఎడ్యుకేటెడ్, బాగా తెలిసి వాళ్ళకి కరెక్ట్ ఎవరు ఏంటి అని చూసే చేసుకుంటున్నారు. అది చాలా మంచి ఒక డెవలప్మెంట్. ఓకే. అంటే ఇప్పుడు అమ్మ పెద్ద యాక్ట్రెస్, నాన్న యాక్టర్, బట్ మీరు యాక్ట్రెస్ అయిపోయారు, హీరోయిన్ అయిపోయారు. మరి ఈ రెమ్యునరేషన్ వైజ్ వచ్చేదంతా ఎలా? ఫైనాన్షియల్ గా ఎవరు సపోర్ట్ మీరు? అంటే ఎవరు ఇన్వెస్ట్మెంట్స్ ఇవంతా చూసుకొని కొంచెం ఓకే ప్రాబ్లం ఉండకూడదు రూపాయి కన్నా తీసుకుంది ఎవరు డిసిషన్ తీసుకొని? బాబు మా కాలంలో అసలు రెమ్యూనరేషన్స్ ఏముండేవి అని అంతేవి లేవు. ఏదో ఉన్నవి ఏదో ఇలా చిన్న చిన్న ఇండ్లు కొనుక్కొని ఏదో చేసాం అంతే. అంతేగాని మీరేమో ఇక్కడ చిన్న చిన్న ఇల్లు అంటున్నారు, బెంగళూరులో సగం మంది అంటున్నారు. బెంగళూరులో సగం మంది ఏమి కాదు, రూపాదేవి నగరనే ఉందంట కదా. ఉంది. ఇంకా నయం అక్కడ పేరు ప్రతిష్టలు ఒకటే ఉన్నాయి. అసలు మినిమం బెంగళూరులో 500 కోట్లు అంటుంటారు. ఎక్కడ చూపివా నాకు, నేను ఎప్పుడు చూడలేదు ఎక్కడ. బెంగళూరులో కనీసం ఇల్లు కూడా లేదు నాకు. లేదండి అట్లా నేను అప్పుడు. కానీ చాలా విచిత్రంగా మాకు రెమ్యూనరేషన్స్ ఫిలిమ్స్ లో చాలా తక్కువ ఉండడం. అంత పెద్ద స్టార్ హీరోస్ తో చేసి కూడా లాస్ట్ బిట్ ఎగ్గొట్టడాలు చాలా ఉండేవి. లాస్ట్ వచ్చేసి ఏడ్చేసి మాకు డబ్బులు లేదు మీరు రాకపోతే ఎలాగంటే చాలా మంది హీరోయిన్స్ అక్కడే తల్లిదండ్రి కూర్చొని డబ్బులు ఇస్తే కానీ రామని చెప్పడాలు అలా ఉండే. నాకు అలాగ ఉండేది కాదు. వాళ్ళు బాధపడితే అయ్యో పాపం బాధపడ్డారని. నాకు తగ్గట్టుగా మా మేనేజర్ కూడా ఉండేవారు. ఆయన అయ్యో పాపం అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు అనేవారు. సర్లే అంకుల్ చేసేద్దాం అనేదాన్ని నేను. ఇంక వాళ్ళు అది ఫుల్ ఫినిష్ చేశాక ఎవరు ఏవి డబ్బు ఇచ్చేవారు కదా. అలాగా బాకీలు చాలా ఉన్నాయి బెంగళూరులో. ఇప్పుడు 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 5 కోట్లు అయి ఉండే వచ్చుంటే అంతేనా? మేబీ ఇట్స్ నాట్ వెరీ కమర్షియల్. అండ్ ఇంకొకటి కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నది. మొన్నడు KGF వరకు కూడా చాలా చిన్నది. మీ టైంలో ఇంకా చిన్నది. సో మీరు స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్ అంటే ఏమని చెప్తారు? టాప్ రెమ్యునరేషన్ అంటే టాప్ నిజంగా చెప్పమంటారా? నవ్వుతారేమో ఆడియన్స్. నేను టాప్ లో ఉన్నప్పుడు మాక్సిమం 1,00,000 రూపాయలు తీసుకున్నాను. అది చాలా గొప్ప అప్పుడు నాకు. ఒక ఫుల్ ఫిల్మ్ కి 1,00,000 రూపాయలు. ఇప్పుడు రోజు కూడా తీసుకోరు కొంతమంది యాక్టర్స్. అసలు ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులు తీసుకోవట్లేదు. కమెడియన్స్ కి 2 లక్షలు 3 లక్షలు అంట పర్ డే కి. అవును అలా ఉండేది అప్పుడు ఇండస్ట్రీ అంతే. ఓకే. సో 1,00,000 అంటే 80s లో ఒక 2 గ్రౌండ్లు వస్తుందేమో చెన్నైలో అంతే. గ్రౌండ్ అంతే కదా. ఏంటి అసలు యాంకర్వా లేకపోతే బిజినెస్ మ్యాన్ వా? యాంకర్ కమ్ బిజినెస్. ఫస్ట్ నుంచి కూడా పెద్దగా డబ్బు మీద ఆస్తుల మీద వ్యామోహం లేదు. ఓకే ఉన్న దాంట్లో హ్యాపీ లైఫ్ అంతే. ఏదో చెప్తాను కదా, నా వ్యామోహం లేకపోతే ఏదో ఉంటుంది మనకి. బాధపడకుండా దేవుడు అది ఇస్తాడు. యూనివర్స్ విల్ గివ్. అవును. బట్ అప్పుడు కొంతమంది హీరోయిన్స్
మీరు చెప్పాలంటే ఇప్పుడు హీరోయిన్స్ లాగా ఆలోచించిన వాళ్ళు కూడా ఉన్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ లని మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అంటే మేబీ కొంతమంది పాత వాళ్ళని చూసినప్పటి నుంచి అందరూ కొంచెం జాగ్రత్త పడడం స్టార్ట్ చేశారేమో. బట్ ఎవరి లైఫ్ చూసినప్పుడు అనిపించింది ఇంత అంత పెద్ద గొప్ప వైభోగం చూసింది ఈమె, ఇలా అయిపోయారు లాస్ట్ రోజుల్లో చివరికి. ఎందుకంటే మనం 60s 70s 80s హీరోయిన్స్ కొంతమందిని చూస్తే, అంటే పెళ్ళిళ్ళు అనేది అది వ్యక్తిగతం, మనం మాట్లాడుకోకూడదు. 1 2 3 పెళ్ళిళ్ళు కూడా అయినాయి చాలా మందికి. బట్ చివరి రోజుల్లో తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, దీనమైన స్థితిలో చనిపోయిన గొప్ప గొప్ప నటీనటులను కూడా చూసాం. అండ్ మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఎవరిని చూసినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా అనిపించింది, అరే ఇలా జరిగి ఉండకూడదు అని. మిగతా పర్సనల్ లైఫ్ కాదు కానీ సావిత్రి గారిని నేను చూసాను అలాగా. నేను నా అంటే ఒక ప్రేమ పగానే ఒక సెకండ్ థర్డ్ ఫిల్మ్ లో ఆవిడ ఉన్నారు. నేనున్న సినిమాలో ఆవిడ కూడా కలిసి యాక్ట్ చేశారు. ఒక సీన్ లో కలిసి ఉంటాము. బాలయ్య గారి సినిమా అన్నమాట అది. ఆ సినిమాలో చేశాను. కానీ అప్పటికి అందరికీ మాకు సావిత్రి గారి ఎ బుక్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆవిడ ఒక చాప్టర్, అంత మాకు ఇది ఉండేది గౌరవం. అప్పటికీ కొంచెం ఆవిడ బాగాలేరు. తర్వాత నాది ఉరుతల రాగం రిలీజ్ అయ్యి నేను తమిళలో బాగా చేస్తున్నప్పటికీ ఆవిడ టోటలీ ఆరోగ్యం పాడైపోయి బెడ్ రిడెన్ అయి ఉన్నారనమాట. అయితే ఒక రోజు వెళ్ళాను చూడ్డానికి. అసలు అప్పుడు జమినీ గణేషన్ గారు ఆమెతోటే ఉన్నారు, చూసుకున్నారు. అసలు ఇలా మంచం ఉందని, మంచంలో ఇంత చిన్న 10-12 years ఓల్డ్ బేబీ లాగా పడుకుని ఉన్నారు ఆవిడ. ఆవిడకి ఏమీ తెలియదు, ష్రింక్ అయిపోయి అలా ఉన్నారన్నమాట. ఇంకా ఆవిడని చూస్తే అసలు నాకు అసలు ఏడుపు ఆగలేదు. ఆ జమినీ గణేషన్ గారు వచ్చి, చూడమ్మా తమిళ్లో பாருமா யார் வந்திருக்கா பாரு, ஒருத்தல ரூபா வந்திருக்குన్న பாக்குறதுக்கு అట్లా అని చెప్తుంటే ఆవిడ అసలు కోమాలో ఉన్నారు. కోమాలో అంటే కళ్ళు తెరిచున్నారండి? లేదు, కళ్ళు మూసుకుని ఉన్నారు. చాలా ఒక చిన్న పాపలాగా ఉన్నారనమాట. ఇంకా ఆ రోజంతా మైండ్ నాకు చాలా ఐ వాజ్ డిప్రెస్డ్ దట్ డే. ఆ తర్వాత ఒక 1 or 2 months లో పోయారు. ఎంత భారీగా ఉంటారు అసలు, ఎంత అందం. అసలు కళ్ళతో యాక్ట్ చేస్తారంటే ఆవిడే. కళ్ళు కానీ, వాయిస్ త్రో కానీ, అసలు అంటే అంత మనిషి కూడా షింక్ అయిపోయారు, బాగా షింక్ అయిపోయారు. అంటే ఆ డయాబెటీస్ ఆ కాలంలో అవేర్నెస్ కూడా చాలా తక్కువ కదండి. ఇప్పుడు అసలు కొంచెం అతి అయినా కూడా హెల్త్ అవేర్నెస్ చాలా ఉంది మనకు, అప్పుడు లేదు. ఆవిడని నేను చూశాను. చివరి రోజుల్లో జమినీ గణేషన్ గారు చూసుకున్నారు. ఆయనే ఉన్నారు. కొంతమంది చూడలేదని చెప్తూ ఉంటారు. ఏమో, నేను నా పర్సనల్ గా నేను చూడ ఆయనే ఉన్నారు. ఇలాగే చెప్పారు కూడా ఆయన హీ వాజ్ ఇన్ మంచి సెన్సెస్. అప్పటికి నేను పెద్ద స్టార్ హీరోయిన్ లాగా పెద్ద హిట్ కదా ఫిల్మ్. నేను వెళ్తే ఆయన లోపల తీసుకెళ్ళి అలా అంటుంటే ఆవిడకి ఏమీ తెలియలేదు. నేనే చూసేసి దండం పెట్టుకుని వచ్చేసి చాలా బాధపడ్డాను. పెద్ద ఇంట్లోనే ఉన్నారు అమ్మ? మరీ పెద్ద ఇల్లు కాదు. నేను కూడా మహానటిలో ఫస్ట్ చూపిస్తారు ఒక ఇల్లు, మీడియం హౌస్, ఇండిపెండెంట్ హౌస్, దాంట్లో ఉన్నారు. ఆయన కూడా దాంట్లోనే ఉన్నారు. హీ టుక్ కేర్, లాస్ట్ మాత్రం హీ వాజ్ దేర్ నేను చూసినంత వరకు. అంటే కొంతమంది చెప్పడం లాస్ట్ మూమెంట్ లో ఎక్కడో, అంటే మేబీ ఆ రోజు లేకపోతే ఒక 1 month ముందు, ఏమో తెలియదు నాకు, అంత కరెక్ట్ గా తెలియదు. కానీ నేను ఆవిడ పోవడానికి ఒక 2 months ముందు చూసుంటాను, 1.5 2 months ముందు. అప్పుడు ఆయనే ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్ మహానటి సినిమా చూసిన వాళ్ళు, ఆమెని రియల్ గా చూసిన వాళ్ళు అసలు కంపారిజన్ చేసుకోలేము. మీ అందరూ అదృష్టవంతులు. చాలా అట్లీస్ట్ ఆమె బ్లెస్సింగ్స్ అన్న తీసుకొని ఆమెతో ఒక సీన్ లో యాక్ట్ చేశారు. కానీ అసలు ఆవిడ వ్యక్తిగతంగా కూడా చాలా గొప్పవారండి. అసలు ఆవిడ అక్కడ వచ్చారు కదా, అప్పటికీ కొంచెం అంటే ఆవిడకి ఆ రోల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఏదో పోనీ పాపం అని పిలిచి ఇచ్చినట్టున్నారు ఆ రోల్ ఆవిడకి అవసరం అని. అయినా కూడా ఎక్కడ దర్పం కానీ, అంటే పొగరు కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆవిడలో ఉన్న కాన్ఫిడెన్స్. అంటే మేమందరం కొత్త హీరోస్, వాళ్ళు ఎవరితో కూడా బాబు ఏమీ లేదు. ఆవిడ ఉన్న ఇదిలో ఆవిడ స్టేటస్ అలా ఉన్నారనమాట. ఇంకా మేమే వెళ్ళి ఆవిడ మాట్లాడిస్తే సరే అంటే ఒక్క వర్డ్ కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు ఆవిడ, తక్కువ మాట్లాడలేదు. అంత బ్యాలెన్స్ చాలా నచ్చింది నాకు. ఎప్పుడు ఎలా ఉండేవాళ్ళు సెట్లు, ఎలా ఉండేవాళ్ళు మిగతా ఆర్టిస్టులతో? అంటే సినిమాల్లో చూపించింది చాలా బాగుంటది ఆమె. అంటే బాగుండేవారు.
అదే చెప్తున్నాను కదా, ఓవర్గా ఫ్రెండ్లీగాను లేరు, అట్ ద సేమ్ టైం మాట్లాడకుండా పొగురుగాను లేరు, అలా ఉండేవారు. ఓకే, అంటే చాలా న్యాచురల్ అనిపించింది నాకు. నథింగ్, నో యాక్టింగ్ ఇన్ హర్. నేను పెద్ద హీరోయిన్ అని అది చూపెట్టుకోలేదు, లేదు అతిగా మాట్లాడను లేదు. అలా ఋతురాగాలు అనగానే మీ క్యారెక్టర్, తర్వాత ఋతురాగాలు రాజా గారు చాలా గుర్తొస్తుంటారండి. నిజంగా ఆయన చనిపోవటం అనేది ఎవరు మర్చిపోలేరు. సీరియల్లో కూడా సీరియల్ కూడా ఉందండి, మాకు తెలియదు అప్పటికే. అండ్ మేబీ ఇట్ వాస్ స్టార్టింగ్ ఆఫ్ హిస్ ఇల్నెస్. ఆ స్టోరీ పరంగా రాశారు సీన్ కూడా చాలా బ్యూటిఫుల్ సీన్ చేసేసాము. మాకెవరికీ తెలియదు. అని చాలా మంచి వ్యక్తి అండి. అసలు ఎంత ఒక అమాయకంగా ఉండేవారంటే, అలాంటి అమాయకత్వం ఈ కాలంలో ఉంటారా అనిపించేది. అంత నవ్వుతూ మేము అంటే కొంచెం అక్కడ ఎట్లా ఉండేదంటే, ఎప్పుడైతే మంజు మేము ఉండేసరికి కొంచెం ఆడవాళ్ళ లీడర్షిప్ ఎక్కువ ఉండేది. అలా ఉండేది. ఆయన అన్నిటికీ నవ్వుతూ అలాగే మాట్లాడుకుంటుండే. ఏం సార్ ఇంకా రాలేదు సెట్ కంటే, అయ్యో వచ్చేస్తున్నానమ్మా అనడాలు, అట్లా చాలా బాగుండేవారు. తర్వాత అన్ఫార్చునేట్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది ఆయన అలా సీరియస్గా ఉండేది. మరి నాకు పెద్దగా తెలీదు, బట్ అది టెలికాస్ట్ కూడా అయిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత ఆయన పోయారు. పోతే చాలా బాధేసింది. అసలు ఆ సీను తీయకుండా ఉండాల్సిందా అన్నంత అన్ని ఆలోచనలు వస్తాయి కదా. అవును. ఎందుకు రూపగా తర్వాత సీరియల్స్ తగ్గించుకుంటూ వచ్చారంటే టైమింగ్ మీకు ఇబ్బందికరంగా ఉందా? ఎందుకంటే సినిమాలలో అలా ఒక వెలిగి ఇక్కడ ఈ టైమింగ్స్ కి అడ్జస్ట్ అవ్వలేము, అదొకటి ఉంటుంది. రెమ్యునరేషన్ కూడా అడ్జస్ట్ అవ్వలేము, ఇంకొకటి ఉంటుంది. ఇంకొకటి అంతకన్నా ముఖ్యం ఇలాంటి వాళ్ళకి మర్యాద, అది అసలు అడ్జస్ట్ అవ్వలేక ఏంటి అసలు రీజన్? అలా కాదు, ఫస్ట్ మీరు చెప్పిన రీజన్ టైమింగ్స్ నాకు ఇది అవ్వలేక. ఓకే, అంటే నేను చెప్పాను కదా, నేను కొంచెం ఫ్యామిలీకి టైం ఇవ్వాలి. ఎందుకంటే యాజ్ బాబు వాజ్ గ్రోయింగ్, వాడు మీకు తెలుసు కదా, 8th, 9th, 10th మన దగ్గర వాళ్ళకి చదువులు, వాళ్ళకి అక్కడ తీసుకెళ్ళాలి, ఇక్కడ తీసుకెళ్లారు. యాజ్ ఎ మదర్ ఐ వాంటెడ్ టు బి హ్యాండ్స్ ఆన్ కంప్లీట్ గా. బాబుని చూసుకోవాలి, బాబు ఫ్యూచర్ చూసుకోవాలి అనేది ఉండింది. ఒక్కొక్క క్లాస్ అవుతున్నా కొద్దీ నేను వర్క్ తగ్గించేశాను. ఐ థింక్ ఒక 2nd, 3rd క్లాస్ వరకే నేను వర్క్ చేశాను. తర్వాత నేను వద్దని అనుకుని చేయడం స్టార్ట్. లాస్ట్ సీరియల్ ఏంటి? ఓకే జాను అని ఒక సీరియల్ చేశాను. ఓకే, అది ఫస్ట్ స్టోరీ బాగుంది అనిపించింది, స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళు ఎందుకో ఆపేశారు. అది కూడా ఒక లేడీ ప్రొడ్యూసర్, లేడీ రైటర్. సో నాకు కొంచెం అఫినిటీ ఉంది లేడీస్ అనగానే, కొంచెం పార్షియాలిటీ. సో ఇలాగే వర్కౌట్ అవుతుందేమో అనుకుని అలా స్టార్ట్ చేశాను. తర్వాత కూడా వాళ్ళకి మరి ఛానల్స్ కి ఏముంటాయో ఈ మధ్య, ఆ 2 ఎక్కువ ఉంది కదా ఛానల్, వాళ్ళ సే ఎక్కువ ఉంటుందని వింటున్నాను. సో దేనివల్ల వాళ్ళు స్టాప్ చేసేసారు సీరియల్. ఓకే, ఋతురాగాలకు మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతండి? పర్ డే కా లేకపోతే ఎట్లా? అది ఏమి చెప్పను. అంటే అప్పటికే 1,00,000 రూపాయలు. నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు చాలా కమర్షియల్. పక్కా కమర్షియలా? పక్కా లోకల్ లాగా ఎటు తిరిగి రెమ్యునరేషన్, ప్రాపర్టీ దీనికి వస్తారు. అంటే ఆడియన్స్ కూడా వ్యూయర్స్ కి తెలుసుకోవాలని ఉంటుంది కదా. అప్పుడు కింద స్క్రోలింగ్ లో నా అడ్రస్ ఇవ్వండి, వచ్చి కనుక్కుంటారు. నిండిపోద్ది మొత్తం రోడ్డు. ముందు ఖాళీ చేయించేసేయండి మేడం అంటారు, ఇంకా తట్టుకోలేక సెక్యూరిటీ గార్డ్స్ అంతా. బట్ హ్యాపీగా ఉండేంత వరకు ఉండింది రెమ్యునరేషన్. ఐ వాజ్ హ్యాపీ అంతే. ఫస్ట్ నుంచి కూడా నో డిమాండ్ కదా, ఎవరిని కూడా ఫ్లెక్సిబుల్ గా వెళ్ళిపోవటమే. బట్ ఒక మాట అంటే ఒకటి ఏంటంటే చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. సో అంత సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఇది సెకండరీ అయిపోతుంది. అది లేనప్పుడు కొంచెం అనిపిస్తుంది, ఇది లేకుండా అది లేకుండా ఎందుకు అనిపిస్తుంది. కానీ వెరీ గుడ్ జాబ్ సాటిస్ఫాక్షన్, అంతే కదా. అది ఉంటే చాలు, పీస్ ఆఫ్ మైండ్. వంట చేస్తుంటారు ఇంట్లో? మీ వారికి మీరే చేస్తారా? మా వారికి నేనే అని కాదు, కానీ నాకు అన్నీ తెలిసి ఉండాలి. ఇది నేను బాగా షూటింగ్స్ ఉండి టైం లేనప్పుడు కూడా వంట, ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. మరి ఇంట్లో రాగానే 1 డజన్ 10 మనుషులు కనపడితే నాకు కొబ్బరి నీళ్ళు వస్తున్నారు, కొబ్బరి నీళ్ళు ఒకరు తెచ్చారు. మీ బంగారం గ్లాసు బంగారం గాను, అది బంగారం కాదురా గ్లాసు కింద పడేసి విరగొట్టి చూడండి,
అప్పుడు కానీ మీకు తృప్తి కలిగేది. మళ్ళీ ఇంకోటి తీసుకొచ్చారు, ఇంకొకటి తీసుకొచ్చాడు, వరుసగా మీరు వస్తే మీకు తగ్గట్టుగా ఉండాలని. ఓకే, అలా అరేంజ్ చేశారు వాళ్ళకి. సో ఒక మలేష్ స్టేషన్ ప్యాలెస్ లాగా. అమెరికా వెళ్ళాము ఆ మధ్య బాబుతో, ఒక 1 month వచ్చినప్పుడు చూసాం అన్ని మనమే చేసుకోవాలి, పనులు సామాన్లతో అక్కడ అంతే కదా, అక్కడ ఎందుకుంటారో అర్థం కాదు. అందుకని ఇక్కడ ఉన్నప్పుడన్నా మనం హాయిగా అనుభవిద్దామని. ఇక్కడ బాగా ఓవర్ బిల్డప్ చేసే వాళ్ళు అమెరికా పంపాలి ఒక నెల. డెఫినెట్ గా అబ్బాయిలని తప్పకుండా, అబ్బాయిలు నిజంగా పంపాలి. అక్కడ నో మేట్స్, ఇంత కూర పప్పు మిగిలిన తీసి ఫ్రిడ్జ్ లో నేను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు చూసానండి, వస్తుంది ఒకటే సాంబార్ 4-5 days తింటారు హ్యాపీగా. సో అంత ప్రిజర్వేటివ్స్ అక్కడ. ఇంకా సో ఇంకోటి బ్యాక్టీరియా ఫంగై ఉండదు, తింటారు, ఏముంది అక్కడ. ఒక మిల్క్ తెచ్చుకుంటే 1 month ఉంచుకుంటారు ఒక క్యాన్, అట్లా ఉంటది.